వెల్కమ్ టు టీఎంఆర్ బ్లాగ్స్. నేనండి మీ మమతా రెడ్డిని. ఈరోజు అయితే నేను మనకి మహదేవ్పురంలో ఉన్న శ్రీ సాయి సదన్ సాయిబాబా టెంపుల్కి అయితే నేను వచ్చాను. ఈ మన సాయి సదన్ టెంపుల్కి సంబంధించిన అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. అసలు ఇక్కడ గుడి ఏ ఇయర్ స్థాపించబడింది, ఇక్కడ స్థల పురాణం ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. చెప్పండి సార్. ఇది 2012లో ప్రారంభమైంది. అంతకుముందు 3-4 ఇయర్స్ కన్స్ట్రక్షన్ చేశాము. 2012 నుంచి ఇప్పుడు 2024 అంటే 12 ఇయర్స్ అయింది. మొత్తం ఇది 2 acres ల్యాండ్ ఉంది. ఫస్ట్ 2012లోనే మనం గోశాల ప్రారంభించాం. అప్పుడు 2 ఆవులు ఉండే, ఇప్పుడు 5 ఆవులు అయింది. ఆవులు మనకి దుని పైన ఒక టెంపుల్ సాయిబాబా 10,000 సెఫ్టీ ఉంటుంది పైన. మొత్తం గార్డెనింగ్ కానీ ఇది కానీ. చెప్పండి. నా పేరు రవీంద్ర రెడ్డి అమ్మ. నేనే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కన్స్ట్రక్షన్ నేనే ఉన్నాను. ఇప్పుడు గత 2 సంవత్సరాల బట్టి మా కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. కమిటీలో అందరూ కలిసి దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాల బట్టి బాగా డెవలప్ చేశాము. ఇప్పుడు నిన్న వినాయక నిమజ్జనం ఇది కానీ, మన వినాయక ఉత్సవాలు కానీ ఇది కానీ ప్రతి వారం అన్నదానం ఉంటుందమ్మా. ప్రతి వారం అన్నదానం 200 కిలోలు 1,500 మంది వస్తారు జనాలు. యాక్చువల్గా ఈ చుట్టుముట్టు ఏరియాలో మనకే పెద్ద గుడి ఉంటుంది. 2 acres ల్యాండ్లో ఇంత పెద్ద గుడి ఇక్కడక్కడ లేదు. ప్రశాంతంగా ఉంటుంది ఫస్ట్ ఈ గుడికి వచ్చిన వాళ్ళకి కూడా అందరికీ. మా టీం మెంబర్స్ ఏంటంటే ఒక కలిసికట్టుగా అందరం కలిసికట్టుగా ఒక డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాము. రేపు నెక్స్ట్ ఇక్కడ ఒకటి మన కిచెన్ కమ్ డైనింగ్ హాల్ కడదామని ప్లాన్ చేస్తున్నాము. అది కూడా సక్సెస్ అవుతామని మేము భావిస్తున్నామమ్మా. సాయి ఆశీస్సులు అందరికీ ఉండాలమ్మా సాయి ఆశీస్సులు. థ్యాంక్ యూ అమ్మా. నా పేరు ప్రసాద్, నేను జనరల్ సెక్రటరీ టెంపుల్కి. టెంపుల్ వచ్చేసి 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న టెంపుల్. ఇక్కడ చూసుకుంటే షిరిడి సాయిబాబా ఆలయం అయినా కానీ, గణపతి స్వామి, నాగదేవతలు, దత్తాత్రేయ స్వామి, శివుడు, అన్ని రకాలుగా కొలువై ఉన్న దేవతలు. ఇక్కడ శ్రీరామనవమి, మా వినాయక చవితి లాంటి అనేక ఉత్సవాలు జరుపుతూ ఉంటాం ప్రతి సంవత్సరం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చాలా ఆహ్లాదంగా ఉండడంతో దూర ప్రాంతాల నుండి వచ్చేవారు ఎక్కువ మంది. ఇక్కడ లోకల్ వాళ్ళనే కాకుండా ఒక 20-22 కిలోమీటర్ల దగ్గర నుండి కూడా వచ్చి వాళ్ళు 1 hour 2 hours టైం స్పెండ్ చేసి మధ్యాహ్నం పూట ఇచ్చే అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో హాజరై మళ్ళీ వాళ్ళు ప్రతి వారు మాకు ఇక్కడ ఏంటంటే మాకు ఇన్కమ్ కూడా భక్తులు ఇచ్చేదే. మాకు వేరే దగ్గర నుండి ఏం లేదు. ప్రతి భక్తులు ఇచ్చేసి వాళ్ళనే ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాము. ప్రతి కార్యక్రమంలో వాళ్ళు ఇచ్చే ఫండ్స్ తోటి టెంపుల్ను డెవలప్ చేసుకుంటూ దినదినాభివృద్ధిగా దిశగలుగుతుంది. ఇక్కడ ఇంకా కొన్ని మాకు ఇంకా కావాలనే ప్రణాళికలు కొన్ని భక్తుల దగ్గర నుండి వస్తున్నాయి. ఒకటి హనుమాన్ టెంపుల్, ఒకటి నవగ్రహాలది కూడా మనం ఇక్కడ పెట్టుకోవాలనేసి కొన్ని భక్తుల దగ్గర నుండి కోరిక వాటి దిశకు కూడా వెళ్తున్నాము. రోజు రోజుకు అద్భుతంగా ఈ చుట్టుపక్కల ఎక్కడా లేనంత అద్భుతంగా ఉన్న టెంపుల్ మనకు అడ్వాంటేజ్ హైదరాబాద్ నగరంలో. ఇంకొకటి ఏంటంటే టెంపుల్ కూడా ఒక హిల్ పైన ఉంటుంది. అది హిల్ అనేది చూడడానికి కనపడదు, బ్యాక్గ్రౌండ్ చూస్తే కనపడుతుంది. దానివల్ల మంచి లుక్, అట్మాస్ఫియర్, ఏరియా అంతా నీట్గా వస్తుంది. ప్లస్ పార్కింగ్ కూడా మాకు అవకాశం ఉంది. ఇక్కడ వేరే దగ్గర టెంపుల్కి వెళ్తే పార్కింగ్ దొరకదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొద్దిగా ఎవరైనా వెళ్ళిన వాళ్ళు. మాకు ఆ ఇబ్బంది లేకుండా పార్కింగ్ కానీ, ఇక్కడ డైనింగ్ హాల్ కోసం కానీ ఇట్లా మా మిత్ర బృందం అందరూ కలిసి కమిటీ వాళ్ళం అందరం కలిసి దీన్ని దినదినాభివృద్ధి చేస్తూ వస్తున్నాం. జై సాయిరామ్. సత్యనారాయణ. Everything of the temple in particular and very good progress in the temple for the past 1.5 year in general. సో మంచి ప్రోగ్రెస్ ఉందండి, మంచిగా నడుస్తుంది. భక్తులను మంచి అట్రాక్ట్ చేస్తున్నాము. వెరీ గుడ్. అండ్ స్వామి కూడా మంచి సాయినాథుడు చాలా అట్రాక్టివ్గా ఉంటాడు, అందరిని బాగా ఆకర్షిస్తాడు, అందరికీ కావాల్సిన పనులన్నీ చక్కగా నెరవేరుస్తాడు. అందుకని డే బై డే గ్రోత్ ఈజ్ వెరీ గుడ్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. నా పేరు కానుగంటి వెంకటరెడ్డి. నేను ఈ కాలనీ మహాదేవపురం కాలనీ ప్రెసిడెంట్. మహాదేవపురం కాలనీ ప్రెసిడెంట్ నేను. మేము 2004 నుంచి మేము సొసైటీ ఫామ్ చేసుకొని అంచెలంచెలుగా 1940 ప్లాట్లు మా లేఅవుట్ మొత్తానికి. ఈ లేఅవుట్లో మేము మొదటి నుంచి కూడా ఈ అసోసియేషన్ ఫామ్ చేసి ఈ సాయిబాబా టెంపుల్ అయితేనేమి, పైన చిగడు గుట్ట ఉంది, ఆంజనేయ స్వామి శివాలయము, వినాయకుని టెంపుల్, ఎంట్రన్స్లో మా వినాయకుని గుడి ఉంది. వినాయకుని గుడి అయితేనేమి మా కాలనీ మంచి చెడు రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, అన్ని విషయాల్లో కానీ ఏ ఇష్యూ ఉన్నా మేము ముందుండి ఈ కాలనీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. దానివల్లనే ఇప్పుడు ఈ సాయిబాబా టెంపుల్ కూడా ఈ మహాదేవపురంలోదే. దీన్ని కూడా మేము ఈ గత 2 సంవత్సరాల నుంచి ఒక కమిటీ వేసి సాయిబాబా టెంపుల్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. మాకు ఈ ఎన్విరాన్మెంట్ కానీ, కాలనీల మంచి వాతావరణం కానీ, టెంపుల్కు పార్కింగ్ కానీ, మా భక్తులు కూడా ఎవ్రీ గురువారం 2 క్వింటాల బియ్యం అన్నదాన కార్యక్రమం చేస్తాము. దగ్గర 2,000 నుంచి 3,000 మంది భక్తులు వస్తారు ప్రతి గురువారం.
దీనికి మేమందరము ఒక టీమ్గా ఏర్పడి ఈ కాలనీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇక మీ అతి త్వరలోనే ఇంకా కాలనీ గెటెడ్ కమ్యూనిటీ లాగా చుట్టూ కంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఎంట్రన్స్లో ఒక కమాన్ కట్టి ఈ కాలనీని ఒక ఆదర్శ కాలనీగా తీసుకెళ్దామని మా ఉద్దేశం అండి. హలో, నా పేరు రాధాకిషన్, గాజుల రామారం. గాజుల రామారంలో మహదేవపురంలో 2012లో సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దినదినము ఎంతో అభివృద్ధి చెందుతుంది. 2012 నుండి ఇప్పటి వరకు భక్తులు ఎవరు వచ్చినా, ఏ మొక్కులు చేసినా, ఏ మొక్కులు అనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి మొక్కుతే అవన్నీ నెరవేరుస్తాయని ప్రగాఢ విశ్వాసం ఉన్నది. అందు గురించి ప్రతి గురువారం నాడు ఒక 1500 మంది నుండి 2000 మంది జనాలు వచ్చి, భక్తులు వచ్చి అన్నదానం జరుగుతుంది. ఇక ముందు ఇక్కడ కళ్యాణ మంటపం అనేది కూడా ప్రపోజల్ ఉంది. ఈ కళ్యాణ మంటపం అయితే ఇంకా నెంబర్ 1 ఉంటుందని నా నమ్మకం. ఇక్కడ మా కార్యవర్గ సభ్యులు ప్రతిరోజు వచ్చి దీన్ని ఎంతో అభివృద్ధి చెందాలని ప్రతిరోజు అందరూ అనుకుంటున్నారు. ఈ సాయిబాబా టెంపుల్కు ఏ భక్తుడు వచ్చినా, ఎవరు వచ్చినా, ఇంత మంచిగా ఈ ఏరియాలో, ఈ సిటీలో, ఈ 2 acres ల్యాండ్లో ఇంత మంచి టెంపుల్ ఎక్కడ లేదు. చుట్టూ గ్రీనరీ, మధ్యన బాబా టెంపుల్. ఇక్కడ ఈవినింగ్ వచ్చిన ప్రతి మనిషికి, ప్రతి భక్తునికి ఎంతో ప్రశాంతత కలుగుతుంది. అందు గురించి ప్రతి భక్తుడు, ఒక భక్తుడు వస్తే ఒక 10 మంది భక్తులకు చెప్తున్నారు. అందు గురించి ఇక్కడ దినదినం ప్రజలందరూ ప్రగాఢ నమ్మకంతో ప్రతి గురువారం రోజు వచ్చి దర్శనాలు చేసుకొని అన్నప్రసాదం ఆరగించి సంతోషంగా వెళ్ళిపోతున్నారు. ఓం సాయిరామ్. నా పేరు సింహాచలం. ఈ టెంపుల్కి జనరల్ సెక్రటరీ అండి. ఈ గుడి 2012 స్థాపించారు. లాస్ట్ 2 years నుండి ఒక కమిటీ ఏర్పడ్డదండి. ఈ కమిటీ ఏంటంటే దినదినం అభివృద్ధి కొరకు ప్రతిరోజు మేము కృషి చేస్తున్నామండి. ప్రతి గురువారం మినిమం 1600 నుండి 2000 మంది వరకు ఈ టెంపుల్కి అన్నదానంకి వస్తున్నారు. సాయంత్రం పిల్లలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని నిత్యం ప్రతిరోజు వస్తున్నారు ఇక్కడికి. ఈ గుడి 2 ఎకరాల్లో స్థాపించిందండి. చుట్టూ గ్రీనరీ అంతా బాగుంటుంది. ఓం సాయిరామ్. ఇక్కడికి చాలామంది భక్తులు వస్తున్నారు అని అన్నారు కదా. ఇంతకుముందు ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళ కోరికలు నెరవేరితే ఏ విధంగా ఈ టెంపుల్కి డెవలప్మెంట్కి ఇచ్చారు? ఇక్కడికి వచ్చిన భక్తులు చాలామంది భక్తులు తమ మనసు లోపట కోరికలు, ఎన్నో కోరికలు అనుకున్నారు. ఆ కోరికలు ఏంటిదంటే, ఒకరికి పెళ్లి కాలేదని, ఒకరికి మంచి శరీరం బాగులేదని, ఆరోగ్యపరంగా కానీ, పెళ్లి పరంగా కానీ, ఇంటి సమస్యల గురించి కానీ, ఎన్నో విధంగా ప్రాబ్లమ్స్ గురించి ఎంతోమంది భక్తులు మనస్ఫూర్తిగా వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటే వాళ్ళకు రియల్గా అన్నీ సక్సెస్ అయ్యి మాకు అడగక ముందే మాకు టెంపుల్కు డొనేషన్స్ ఎంతోమంది ఇచ్చారు. అదేవిధంగా వారు ఎంతోమందికి ఈ విధంగా చెప్తున్నారు, ఫలానా మహాదేవపురం సాయిబాబా టెంపుల్కి పోతే మనం ఏ మొక్కు ఏది అనుకుంటే, మనస్ఫూర్తిగా అనుకుంటే అది నెరవేరుతుందని ప్రతి భక్తులకు చెప్తున్నారు. అది మాకు చాలా సంతోషం అవుతుంది. మా కమిటీ సభ్యులకు కానీ, ఇప్పుడు ఈ ఏరియా ఇదంతా డొనేట్ చేసింది ఫస్ట్ దీనికి ఆల్గడ్డ శ్రీనివాసరావు అన్నట్టయినే ఫస్ట్ ఈ 2 acres ల్యాండ్ అతని వైపు నుండి వచ్చింది. ఫస్ట్ ఓకే, థ్యాంక్ యూ. ప్లేస్ తర్వాత మాత్రం డొనేషన్ భక్తులు ఎంతో పెద్ద హృదయంతో, ఎంతో పెద్ద మనసుతోటి, ఎంతోమంది అడగకముందు మేము ఇంత ఇస్తున్నాం, మేము ఎవరిని అడగకున్నా భక్తులు ముందుకొచ్చి మేము ఇస్తామని అంటే ఆ డబ్బుతోటి ప్లస్ మా కమిటీ సొంత డబ్బులతోటి ఎవరి ఇష్టం ఉన్నట్టు ప్రేమతోటి తీసుకొని ఇంత డెవలప్ ఇప్పటి వరకు చేశారు. ఇప్పుడు స్థలదాత పేరు ఏం పేరు? స్థలదాత పేరు ఆలగడ్డ శ్రీనివాసరావు. ఆలయ ధర్మకర్త తను ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత అసలు ఫస్ట్ పునాది ఈ స్థలంతోనే స్టార్ట్ అయింది అనుకోవచ్చు టెంపుల్కి మాత్రం. చూశారు కదండి, శ్రీ సాయి సదన్ అయితే మనకి మహదేవపురంలో ఉంది. 2012లో స్థాపించబడింది. అలాగే ఇది వచ్చి 2 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అలాగే మనకి టెంపుల్ కూడా కొంచెం అప్పు మీద, అంటే ఒక స్టోన్ మీద ఉందంటే అది చాలామందికి తెలియదంట. అయితే వెనక వైపు నుండి చూస్తే మాత్రం ఆ హీల్ అనేది తెలుస్తుంది. మనకి అప్లో ఉండడం వల్ల, చుట్టూ గ్రీనరీ ఉండడం వల్ల ఈ సాయి సదన్కి మాత్రం చాలా అంటే ప్లజెంట్ లుక్ అయితే ఉందండి. ఈవినింగ్ టైం కూడా ఎవరైనా కానీ కాసేపు ప్రశాంతంగా వచ్చి కూర్చోవాలి, దర్శనం చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ అని మాత్రం చెప్పొచ్చు.